మనం వ్యతిరేకించిన వాడైనా సరే, ఇందాక పాడుకున్నాం కదా, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. కాబట్టి నువ్వు శివభక్తుడైతే అందరిలో శివుని చూడాల్సిందే, నువ్వు విష్ణు భక్తుడు అయితే అందరిలో విష్ణుని చూడాల్సిందే. అలా చూడకపోతే నువ్వు ఫేక్. వాడెవడో మెసేజ్ పెట్టాడు, గొర్రె, రే రాధా మనోహర్, నువ్వు నిజమైన దేవుడితో పెట్టుకుంటున్నావురా, నీకు భయంకరమైన నరకం వెయిట్ చేస్తుంది, నువ్వు అగ్గిలో కాలిపోతావు అని మెసేజ్ పెట్టాడు. నేనన్నాను, అలాంటి లక్షణాలు ఉంటే వాడు గాడ్ ఎలా అవుతాడు రా, ఫ్రాడ్, రైట్ ద రాడ్, యు ఆర్ మ్యాడ్, వాడు సైకో అవుతాడు. నన్ను ఎవడో తిడితే వాడు నాశనం అయిపోవాలని నేను కోరుకుంటే గాడ్ లక్షణం అది. సీతాదేవిని రావణాసుడు ఏడిపించాడా, ఇబ్బంది పెట్టాడా, బెదిరించాడా, ఒడ్డుకున్న ముక్కలు చేసేస్తా అన్నాడా? మరి సీతాదేవి ఏముంది? నకశ్చిన్న పరాధ్యతి అంది. అటువంటి సీత పుట్టిన నేలలో పుట్టాం, గీత పుట్టిన నేలలో పుట్టాం. మనకెందుకండి ఎడారి మతాలు, దరిద్రం? మన ఒక్కరే చెబుతాం అబద్ధం, ప్రపంచంలో అబద్ధం, పెద్ద అబద్ధం, ఓన్లీ హిందువులే చెప్పే అబద్ధం. ఏంటది? అన్నీ ఒకటే అని చెప్పడం. కాబట్టి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, రక్షించుకోవాలంటే మనం పాటించాలి. ఏం పాటించాలి? పొద్దున్న లేచాక సూర్యుడికి నమస్కారం చేయాలి. ఆ లక్షణం ఉందా? సూర్య నమస్కారం చేస్తున్నారా? చేయండి. శ్లోకం వస్తే మంచిదే. సప్తాశ్వరదమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవంతం సూర్యం ప్రణమామి. ఒకటి సూర్య నమస్కారం. అలాగే నిద్ర లేవగానే ఏం చేయాలి? నిద్ర లేవగానే ఏం చేయాలి? ఏం చేయాలి? చేతులు ఎలా ఇలా అనుకుని, కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే తు గోవింద, ప్రభాతే కరదర్శనం. మనకి ఇవన్నీ రావుగా. పడుకుని లేవగానే ఇదిగో గుడ్డోడిలాగా ఎలా ఎలా అని హలో అంటే పొద్దున్నే గుడ్డిబేరం. ఇదా గాడ్? పొద్దున్న లేవగానే ఎవరితో మాట్లాడకండి. మన శరీరం అలసిపోయి పడుకుని లేస్తాం, లోపల ఆర్గాన్స్ అన్ని కదలకుండా ఉంటాయి. పొద్దున్నే ఒక రజోగుణం వచ్చే మాట వినవలసి వస్తుంది. అందుకని ఫోన్ సైలెంట్గా పెట్టి, లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకోవాలి. పొద్దున్న భగవన్నామాన్ని చెబుతూ నిద్ర లేవాలి. స్నానం చేసినప్పుడు ఏమనాలి? అన్ని రావండి మాకు, మీరేదో ఇస్కాన్ వాళ్ళు, ఈయనేమో పురోహితుడు కాబట్టి మీకేమో వచ్చినాయి పెద్దోళ్ళు కాబట్టి. అన్ని రావు. అందుకని అందరు చెప్పండి, హే గంగే, గట్టిగా హే గంగే, హే గంగే. ఇది ఒక్క మాట, హే గంగే. ఇది కూడా అనబట్టి నువ్వు దొంగే. అందుకని స్నానం చేసేప్పుడు హే గంగే అని స్నానం చేయండి. తినేటప్పుడు ఏం చేయాలి? సెల్ ఇలా పెట్టుకుని తినాలా? ఇలాగా మెడకాయ పట్టేసినగా కాదు, మంత్రం చెప్పాలి. ఏం మంత్రం చెప్పాలి చెప్పండి ఒకసారి? శ్రీ విష్ణు, శ్రీ విష్ణు, శ్రీ విష్ణు. మనందరికి హరే కృష్ణ వచ్చు కదండి. రెండు చేతులు పైకి పెట్టండి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే అని మంత్రం చేయండి అన్నా. ఈ ఒక్క రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను, నేను వెళ్ళాలి. రేపు మళ్ళీ కార్యక్రమం ఉంది. అదేమిటంటే మనం అందరం ఎప్పుడు చనిపోతామో తెలియదు కాబట్టి శివుడి అనుగ్రహాన్ని పొందడానికి ఈ రోజున శివుడి గురించి బాగా స్మరణ చేయండి. ఇప్పుడు బహుశా కార్యక్రమం ఉంటుంది, లింగోత్సవం, అభిషేకం, హారతి ఇవన్నీ చూడండి. కానీ నామస్మరణ ఒక్కటే కలియుగంలో ఎక్కువగా మనని ఉద్ధరిస్తుంది. మా ఇంట్లో భగవద్గీత ఉంది అన్న వాళ్ళు చేద్దండి. అమ్మో అట్లే ఉండిరెడ్డి తిప్పు అన్ని పక్కలకి. ఇప్పుడు చేయించేయండి. మేము చదివామన్న వాళ్ళు చేద్దండి. ఇప్పుడు చూడు చేతులు చచ్చినాయా గొర్రెలు, చచ్చినాయిగా గొర్రెలు.
ఇందాకటికి ఇప్పుడు తేడా ఉందా? మీరేం ఫీల్ అవ్వకండి, వచ్చే సంవత్సరాన్ని నేర్చుకోండి. నాకు ఒక్క శ్లోకం వచ్చింది అన్నాడు భగవద్గీతలో. అమ్మో, ఇక్కడ ఉన్నాయి కొన్ని చేతులు, ఇక్కడ 1-2 ఉన్నాయి. చాలా సంతోషం. నేనేం చెప్తా అంటే పిల్లలతో, ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక యు నెవర్ గెట్ ఎనీ శోక. అర్థమైందా? ఇంకా ఉంది. ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక యు నెవర్ గెట్ ఎనీ శోక, దెన్ లైఫ్ ఈజ్ కేక, అదర్వైజ్ యమ విల్ కట్ యువర్ పేక. అర్థమైందా కాక? కాబట్టి శ్లోకం నేర్చుకుందాం. ఒక్క శ్లోకం భౌతికం చెప్దామా? మాత్ర, కొంచెం వాల్యూమ్ తగ్గిస్తే అందరిది వినపడుతుంది. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్యాం స్థాం స్థితిక్షస్వ భారత. ఏమిటి అర్థం? ఏంటి అంటే ఇప్పుడు చలిగా ఉందా? కొంచెం చలిగా ఉంది. కానీ మార్చి నెల, ఏప్రిల్ నెల, మే నెల అప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు ఒక్క మనకు వచ్చే తెక్క, ఫ్యాను వేసి పక్క. అవునా? ఇప్పటికప్పటికి ఏంటి తేడా? ఈ చలి నుంచి వేడిలోకి వెళ్ళిపోతాం, దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటాం. ఇప్పుడు ఏదో కప్పుకుంటాం, అప్పుడు ఉన్నవి ఇప్పుకుంటాం. కరెంటు కోత వస్తే కష్టాలు ఎవరితోనో చెప్పుకుంటాం, మేడ మీదకి వెళ్ళి ఇలా అనుకుంటూ ఉంటాం. కానీ దానికి దీనికి మనం ఎవరిని నిందించట్లే. ఎండాకాలం వేడిగా లేకపోతే శీతాకాలం వేడిగా ఉంటుందా? ఏడుకొచ్చినప్పుడు ఏడవకపోతే నవ్వొచ్చినప్పుడు ఏడుస్తావా అన్నట్టుగా దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ అవుతున్నాం కదా, ఎండాకాలానికి శీతాకాలానికి. కృష్ణుడు ఏమంటున్నాడంటే శీతోష్ణ సుఖ దుఃఖదా. నువ్వు యాక్సెప్ట్ చేసావు కదా శీతాకాలాన్ని, ఎండాకాలాన్ని. అలాగే సుఖాన్ని దుఃఖాన్ని కూడా యాక్సెప్ట్ చేయి. అన్ని రోజులు ఒకలాగే ఉంటాయా? అన్ని రోజులు మెచ్చుకుంటారా? ఎప్పుడైనా అవమానం వస్తుంది. ఎవడో మెసేజ్ పెట్టాడు, ఒరే రాధమనోహర్ నువ్వు తప్పకుండా నరకానికి వెళ్ళిపోతావని పెట్టాడు. నేను వెంటనే ఫోన్ నెంబర్ పెట్టి, ఆల్రెడీ నువ్వు అక్కడే ఉన్నావుగా, లొకేషన్ షేర్ చేసి వచ్చేస్తాను చెప్పాను. అదైందా? కాబట్టి మనం ఎంత గట్టిగా ఉండాలంటే నరకానికి వెళ్ళినా నారాయణ అనగలగాలి. చెప్పండి ఒకసారి, నారాయణ 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 మాధవ కేశవ సాంబశివ దామోదర చంద్రశేఖర హరి మురారి గోవింద. ఇలా ఇలా ఇదే లాభం. నువ్వు మేడ కట్టినా లాభం లేదు. ఇందాక ఏం పేరు, హీరో పేరు ఇందాక? ఆశా సాగరుడు అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఆశ అంటే డిజైర్. ఎన్ని ఉన్నాయి ఆయనకి డిజైరు? సాగరం, సముద్రం అన్ని ఉన్నాయి. కోరికలు మనకు కూడా ఉన్నాయి కదా. కాబట్టి మన కోరిక ఒక్కటే ఉండాలి. ఇక్కడ ఈ శరీరం వదిలితే అక్కడ తేలాలి, అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే భగవంతుని స్మరించాలి కదా, భగవంతుడి గురించి వినాలి కదా, చదవాలి కదా. అందుకని మీరు రోజు భగవన్నామం చేయండి, భగవంతుని స్మరణ చేయండి, చదవండి. పొద్దున్న ఎవరికో ఫోన్ చేశాను, ఏం చేస్తున్నారంటే రామకోటి రాస్తున్నాను అన్నారు. శివరాత్రి రామకోటి ఎంత మంచి విషయం అండి. కాబట్టి మనం చిన్నప్పుడు కూడా విన్నాం, పలకండి పలకండి రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము, ఆ పక్క ఈ పక్క రామనామము, మీరు ఏ పక్క చూసినా రామనామము. కాబట్టి మనం భగవన్నామాన్ని, అందులోనూ శివుడి దగ్గరికి వచ్చి రామనామం చెప్తే శివుడు ఇంకా బాగా ఆనందపడతాడు. ఎందుకంటే విష్ణు సహస్రనామంలో పార్వతీదేవి అడిగింది, ఏమండి షార్ట్ కట్ ఏమన్నా ఉందా? విష్ణు సహస్రనామం అంతా చదవలేకపోతే షార్ట్ కట్ ఏంటి?
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్నే. కాబట్టి మనం శివుడికి అంటే శివాలయానికి వచ్చినప్పుడు రామనామం చెప్పాలి, రాముడి దగ్గరికి వెళ్ళినప్పుడు శివనామం చెప్పాలి నాన్న. మరి మనం ఈ ఒక్క సంఘటన చెప్పి నేను ఒక మంత్రం చెప్పి ముగిస్తాను. పార్వతీదేవి కావడానికి ముందు ఆవిడ పేరేంటి? సతీదేవి. ఆవిడ వాళ్ళ నాన్నగారు యజ్ఞం చేసుకుంటే వెళ్తాను అందు. శివుడు ఏమన్నాడు? మనకి ఇన్విటేషన్ లేదు, వెళ్ళొద్దు, ఇరిటేషన్ వస్తుందని చెప్పాడు. ఇన్విటేషన్ లేని చోటుకి వెళ్తే ఇరిటేషన్ రాదు. కానీ ఆవిడేమంది? యజ్ఞం కదా, అందరూ వెళ్ళొచ్చు, పిలవాలి, వెళ్తే అది మా నాన్నే కదా అని వెళ్ళింది. ఆయనకేమో ఎవరికి? వాళ్ళ నాన్న పేరేంటి? దక్షుడు. ఆయనకేమో శివుడి మీద కోపం. ఎందుకు కోపం? ఈయన శ్మశానాల్లో తిరుగుతాడని, మెల్లో పుర్రెలమాల వేసుకుంటాడని, గజ చర్మం కట్టుకుంటాడని, శూలం పట్టుకుంటాడని, ఇలా రకరకాల నింద చేస్తూ ఉండేవాడు ఆయన. ఈవిడ భర్త చెప్పారు, శివుడు చెప్పారు, వెళ్ళకు, ఏదైనా జరగరాని జరిగితే నీ ప్రాణమే పోవచ్చు అన్నారు. మా నాన్నేకా అని వెళ్ళింది. ఆడేమో చాలా మొక్కుబట్టు, ఎవరు మాట్లాడకూడదన్నాడు. తల్లి కానీ చెల్లెళ్ళు కానీ అక్క ఎవరు మాట్లాడలేదు. అందరి ముందు ఆవిడని అవమానించారు. ఎవరు తట్టుకుంటారండి భర్తనంటే? ఇప్పుడంటే మంగళసూత్రం బీరువాలోనో మేకో తగిలించి వెళ్ళిపోతున్నారు, కానీ మరి పూర్వం అలా కాదు కదా. ఆవిడ తట్టుకోలేకపోయింది. ఆవిడ తన బొట్ట వేలుతోనే అగ్ని సృజించింది, ఆహుతి అయిపోయింది. ఆ తర్వాత శివుడు అమ్మవారిని భుజానేసి తిరగడం, విష్ణువు చక్రధాటికి 64 భాగాలు కావడం, అవి శక్తిపీఠాలుగా మారడం మనకు తెలుసు. అవమానం ఎంతటి వారినైనా దహిస్తుంది, అనుమానం లేదు. కానీ మనం పెద్దవారిని అవమానం చేయకూడదు. అలా రావణాసుడు గొప్ప శివభక్తుడే, కానీ సీతాదేవిని బాధ పెట్టాడా? శివుడు నా భక్తుడే కదా అని హెల్ప్ చేయడానికి వచ్చాడా? నన్ను పూజిస్తే చాలు, నువ్వు ఎన్ని చెడ్డ పనులు చేసినా రక్షిస్తా అన్నాడా? అనలేదు. ధర్మము. కాబట్టి మన యొక్క ధర్మమే మనని రక్షిస్తుంది. ధారయితి ఇది ధర్మ. అందుకని మనం అందరం కూడా రామాయణం చదువుదాం, భగవద్గీత చదువుదాం. మన పురాణాలు 18 ఉన్నాయి. వ్యాసుల వారి పుణ్యం, వాల్మీకి పుణ్యం, మన పూర్వీకుల పుణ్యం, ఋషుల పుణ్యం. ఎంత గొప్ప నేలలో పుట్టాం మనం. ఇటువంటి నేలలో పుట్టి మనం ఏమీ తెలుసుకోకుండా వెళ్ళిపోతే ఎవరి దోషం? భగవంతుడు మనకి 2 కళ్ళు, చేతులు, అమ్మ, నాన్న, ఉండడానికి, తినడానికి, కట్టుకోవడానికి, మాట్లాడడానికి ఇన్ని ఇచ్చినందుకు భగవంతుని పొందాలి. పొందే ప్రయత్నం అన్నా చెయ్యాలి. శివాజీ మహారాజ్ కానీ లేకపోతే, అగర్ శివాజీ న హోతే సారే హిందుస్థాన్ సుంతి హోయేగా. అటు పక్కన శివాజీ, ఇటు పక్కన శ్రీకృష్ణదేవరాయలు. మనం ఇంకా ఇలా కూర్చుని ఇంకా శివరాత్రి కార్యక్రమం చేసుకుంటున్నాం, భజన చేసుకుంటున్నాం, పబ్లిక్లో గోవిందాన్న నారాయణ సాంబశివ అనగలుగుతున్నాం. ఇదంతా మన పూర్వీకుల యొక్క త్యాగం. అందుకని మన పూర్వీకుల త్యాగం వ్యర్థం కాకుండా ఉండాలంటే మనం దృఢమైనటువంటి హిందువులుగా ఉండాలి, బలమైన హిందువులుగా ఉండాలి. దానికోసం మన పూర్వీకులు చేసిన త్యాగం గుర్తుపెట్టుకుంటూ మన పిల్లల్ని మోటివేట్ చేయాలి, కల్టివేట్ చేయాలి. మనం ఇవి చేయలేదనుకోండి, ఇప్పుడు ఇందాక ఆడపిల్లలు వచ్చారు, వీళ్ళకి ఏదో నేను పుస్తకాలు అవి ఇచ్చాను. చాలామంది ఆడపిల్లలకి గాజులు లేవు, ఎదురుగా కూర్చున్న వాళ్ళకి ఎవరికీ లేవు. ఎందుకు గాజులు లేవు? ఎందుకు లేవు? వాళ్ళ స్కూల్ అటువంటిది. ఏం స్కూల్ అది? ఏదో స్కూలు. గాజులు ఎందుకు వేసుకోకూడదు? బురకా వేసుకోవచ్చా? అది వాళ్ళ రూల్. గాజులు వేసుకోవడం మన రూల్. ఈ పిల్ల గాజులు వదిలేస్తుంది, కొన్ని రోజుల తర్వాత బొట్టు వదిలేస్తుంది, తర్వాత బట్ట వదిలేస్తుంది. ఇన్స్టాగ్రామ్ నిండా అదే కదండి. తర్వాత ఏమవుతుంది? శరీరం వదిలేస్తుంది. ఎవడో ఒకటి తీసుకెళ్ళి మొక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెడతారు. చూస్తున్నాం కదా, సూట్ కేసులు, ఫ్రిడ్జ్లు. కాబట్టి 3 మర్చిపోకూడదండి. అందరు చెప్పండి: కట్టు, కట్టు, బొట్టు, జుట్టు. అప్పుడే హిట్, లేకపోతే పట్టు. అదైందా?
మనం మనలా ఉండాలి. ఒక ఉడుత పిల్లని కింద పడిపోతే పావు తినబోయింది. వీడియో మొన్నే చూసా. ఆ పావు పట్టుకుంటే ఉడతండి, అదేం ముంగేస కాదు, ఉడత. తన పిల్లని రక్షించుకోవడానికి ఆ పావుని అక్కడ ఇక్కడ కొరికి 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 తన పిల్లని తీసుకెళ్ళిపోయింది. ఒక ఎలక చిన్న పిల్ల, దాన్ని పావు ఎత్తుకుపోతుంది, దాన్ని కొరికి కొరికి దాని నుంచి తన పిల్ల, అది కూడా వీడియో, ఆ పిల్లని పట్టుకుని వెళ్ళింది. ఒక ఎలకకి ఒక ఉడితికి ఉన్న పౌరుషం కూడా లేకపోతే ఈ జాతిని ఎవరు రక్షిస్తారు చెప్పండి. అందుకే పౌరుషంతో జీవించండి. ఏదో వినేసేసి ఎవరితోనో వెళ్ళి వాడు ఇది కలిపిన షవర్మాలు అయి తినకండి. అదైందా? ధర్మాన్ని కలిగి ఉండండి, షవర్మాని కలిగి ఉంటాం కాదు. ఆర్డర్ ఇచ్చేటప్పుడు, కొనేటప్పుడు, తినేటప్పుడు, అమ్మేటప్పుడు చూడండి. మనం ఇలాంటి ఉత్సవాలు జరుపుకోవాలంటే, ఉత్సాహంగా జీవించాలంటే మనం ఉండాలి. నిన్నగాక మొన్న శ్రీశైలంలో ఒక శివస్వామి ఏదో కొనుక్కోవడానికి వెళ్తే అతనితో గొడవపడి ఆ షాప్ ఓనర్ ఆయన్ని కొట్టాడు. ఓనర్ ఎవడాడు? శివుణ్ణి దేవుడే కాదు అనేవాడు. శివుడి దగ్గర వాడికి ఏం పని? వాడికి షాప్ ఎవడిచ్చాడు? బుద్ధి లేని దేవస్థానం వాళ్ళు. మన దైవం అక్కర్లే, మన దైవం సాతాన్ అంటాడు. మన దైవం దగ్గర వాడు బతుకుతుంటాడు. నిజమైన దేవుడు ఎవరు? నువ్వు నన్ను నమ్మకపోయినా నిన్ను పోషిస్తాను అన్నాడే, ఆయన నిజమైన దేవుడు. అంతేగాని నన్ను నమ్మకపోతే నేను నరకంలో వేస్తా అంటే వాడు ఎవడో సైకోగాడు. కాబట్టి అటువంటి ఎడారి మతాల నుంచి మన పిల్లల్ని రక్షించుకోవాలంటే మనం చాలా బలంగా ఉండాలి. ఒక్కసారి చెయ్యలా పెట్టండి, ఆ బలాలు ఏమిటో చెబుతాను, చెప్పండి. శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, ఆధ్యాత్మిక, రాజకీయ ఈ బలములన్నీ సదా సర్వదా సహస్రదా నేను కలిగి ఉండడానికి ప్రయత్నిస్తాను. బలం లేకపోతే ఎవరో మన దేకరండి, గుర్తుపెట్టుకోండి. బలం ఒక్కటే రక్షిస్తుంది. నా మాట కాదు, భీష్ముడు చెప్పాడు, ఇఫ్ యు వాంట్ పీస్ దెన్ రెడీ ఫర్ ఫైట్. అందుకని బలం కలిగి ఉండండి. ఫిజికల్గా బాగుండాలండి. ఊరికే పెద్ద సోడా బుడ్డి కళ్ళ తెచ్చుకోవడం కాదు. అది పాడేయడానికి ఏం చేయాలి? నేను పడేయాలంటే ఏం చేయాలి? దానికి తగ్గ ఎక్సర్సైజ్ చేస్తావా? దానికి తగ్గ ఫుడ్ తింటావా? సూర్యుడికి నమస్కారం చేస్తావా? ఆరోగ్యం భాస్కరాజు ఇచ్చేది. అందుకని మంచి మంచి విషయాలు యూట్యూబ్లో ఉన్నాయి. సాగంటి గారు, గరికపాటి వారు, సామవేదం వారు, వతిపతి వారు, సాతులూరి వారు, శ్రీభాష అప్పలాచార్యులు వారు ఎందరో మాట్లాడుతున్నారు. వినండి, పుస్తకాలు చదవండి, ధర్మం ఏంటో తెలుసుకోండి. ఏం తెలుసుకోకుండా చచ్చిపోతే మళ్ళీ ఈ జన్మ ఏమవుతుందో తెలియదు. అందుకని మీరందరూ బాగుండాలి. మన తెలుగు నేల మీద ఉన్నటువంటి శైవ క్షేత్రాల్ని ఒకసారి స్మరణ చేద్దాం. శ్రీశైల మల్లికార్జున స్వామికి, కొమరవెల్లి మల్లన్న స్వామికి, దాక్షారామేశ్వర స్వామికి, అమరావతి ఈశ్వరునకు, ఈశ్వరునకు, ఇంకెవరు? ఈ తెలుగు నేల శివుడు ఇంకెక్కడెక్కడ ఉన్నాడు చెప్పండి? రాజన్న, వేములవాడ రాజన్నకు, శ్రీ రాజరాజేశ్వర స్వామికి, ఇంకా శ్రీకాళహస్తీశ్వర మురహర కరుణించి మమ్మేలరా, శ్రీహర కరుణించి మమ్మేలరా. శ్రీకాళహస్తీశ్వర స్వామికి, మా తిరుపతిలో శ్రీ కపిలేశ్వర స్వామికి, శ్రీ కపోతేశ్వర స్వామికి, ఇంకా శ్రీ పట్టిసాచల వీరభద్రేశ్వర స్వామికి. కోటప్ప కొండకి ఇంకా వెళ్ళాలి. ఇవాళ ఉదయమే సాయంతి గారు చెప్తుంటే విన్నాను. కోటప్ప కొండ మీద కాకులు ఉండవు, తెలిసింది? కాకులు రావు, అక్కడ శాపం. అలాగే మంగళగిరి వెళ్ళారా? బోల్డంత బెల్లం పానకం చేసి పోస్తూనే ఉంటారు.
మన దేశం ఎంత గొప్పది, మన సనాతన హిందూ ధర్మం ఎంత గొప్పదంటే, ఎంత బెల్లం పానకం పోసినా బెల్లం అక్కడ ముద్దలున్నా చీమలు ఉండవు, ఈగలు ఉండవు. నువ్వు ఇక్కడ బెల్లం పెడితే వచ్చేస్తాయి, మరి అక్కడ ఎందుకు రావు? అది నరసింహస్వామి మిరాకిల్. మన దేశంలో అలాంటి మిరాకిల్స్ చాలా ఉన్నాయి, మనం మర్చిపోయాం. మహానందీశ్వర భగవానికి, యాగంటీశ్వర భగవానికి. యాగంటి ఈ మహానందిలో నీళ్లు వస్తూ ఉంటాయి, శివలింగం కింద నుంచి. ఎక్కడి నుంచి వస్తాయి? వందల వేల సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలియదు. కాబట్టి మన నేల చాలా గొప్పదండి, మిగిలిన దేశాల లాంటిది కాదు. ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులది. మనం బాగుంటేనే ఈ దేశంలో సెక్యులరిజం ఉంటుంది, మనం మెజారిటీగా ఉంటేనే. కాబట్టి మీరు డ్రామాలు ఆడడం మానేయండి. ఎక్కడ కొనాలో అక్కడ కొనండి, ఎక్కడ తినాలో అక్కడ తినండి. ఈ ఒక్క ప్రతిజ్ఞ చేశాక నేను వెళ్తాను. నానా ప్రతిజ్ఞ చేయండి, కుడి చేయలా పెట్టండి, ఒక్కసారి చెప్పండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒకసారి చెప్పండి. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందూలాగే ఉంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నమ పార్వతీ పతయే. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. జై శ్రీరామ్. శివుణ్ణి స్మరిస్తూ నేను ఒక మంత్రం చెప్పేస్తాను. మేము ఎప్పుడు శివుని చూసినా చెప్పుకుంటూ ఉంటాం. క్షీరం యదాద నిర్కార విశేష యోగా సంజాయతేన హి తదా పదగస్థేతో యస్యంభుతామపి తదా సముపైతి కార్యాత్ గోవిందమాది పురుషం తమహం భజామి. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఒక మంత్రం చెప్తాను, ఇది నేను బాల్యంలో నేర్చుకున్నది. చక్కగా చెప్పండి, బాగుంటుంది. చెప్పగానే మీకు నవ్వు వస్తుంది, దేవుడి మీద నవ్వు వస్తుంది. చెప్పండి. నారాయణ నారాయణ. నాన్న, ఇలాంటి కార్యక్రమాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వారికి మనం సపోర్ట్ చేయాలి. అది ఫైనాన్షియల్ కావచ్చు, మోరల్ కావచ్చు, వర్బల్ కావచ్చు, మరో రకం కావచ్చు. నేను ఏదో గుడి దగ్గర పెట్టుంటారు, వారు ఎవరో పరిచయం లేదు కదా, ఫోన్లో పిలిచారు, ప్రేమగా పిలిచారు, వచ్చారు. నాకు పరిచయం లేదు కదా, ఏదో గుడి దగ్గర ఉంటుంది అనుకోండి. ఎలా చూస్తే పెద్ద కార్యక్రమం, కానీ కుర్చీలు తెల్లగా ఉన్నాయి, మొదటిసారి కదా. కానీ వారి సంకల్పం గట్టిది. ఏమైనా 12 ఏళ్ల పాటు నేను ద్వాదశ జ్యోతిర్లింగాల పేరు మీద బద్రీశ్వర శర్మ గారు, నేను ఇది సోమనాథ లింగం, నెక్స్ట్ ఇయర్ మల్లికార్జున, అలా ఒక్కొక్క లింగం పేరు మీద 12 ఏళ్ళు నేను శివరాత్రి ఉత్సవాన్ని చేస్తాను అని సంకల్పం తీసుకున్నారు గట్టిగా. ఇలా చేసే వాళ్ళని మనం గుర్తించాలి, సమర్థించాలి. ఎందుకంటే హిందువులు విడిపోతే బట్టెంగతో కటెంగి, అందుకని పడిపోతాం. అందుకని మనం కలవడానికి అవకాశాన్ని మనం వచ్చినప్పుడల్లా కలుస్తూ ఉండాలి. మీరు వింటానంటే ఇంకో మాట చెప్తాను, అదేమిటంటే వారానికి ఒక్కరోజు మీ ఇంట్లో మీరే కూర్చోండి, 2, 3, 4 భగవద్గీత, రామాయణమో తీసుకోండి, ఒక్కొక్కరు ఒక్క పేజీ చదవండి. శ్లోకాలు అవి రాదు, ఏం పర్వాలేదు, అర్థం చదవండి. ఇటో 20 నిమిషాలు, అటో 20 నిమిషాలు చదివిన తర్వాత ఇంకో 20 నిమిషాలు చర్చ చేయండి. ఇంకెప్పుడు
సామాన్లు, వస్తువులు, పొలాలు, ఫ్లాట్లు, బట్టలు, బంగారం ఇవేనా? లోపల ఉన్న వాటి గురించి ఆలోచించండి, లోకంలో ఉన్న వాటి గురించి కాదు. శివుడిని చూస్తే మనకేం రావాలి? వైరాగ్యం రావాలి. ఆయన ఇల్లు కట్టుకుందామని పార్వతీదేవి అడిగిందంట. అందరూ ఈ ఆడవాళ్ళు మరి ఊరికే ఉండగా, ఆడవాళ్ళు మరి ఏదో ఒకటి అంటారుగా. పాప ఆవిడ కూడా మరి ఏం చేయాలి, మనం ఇల్లు కట్టుకుందాం, ఇల్లు లేదు అంటున్నారు మననే అంటే సరే అని పిలిచారు. కట్టేది బంగారంతో కట్టారు, వెండితో కట్టారు. ఇల్లు కట్టడం అయిపోయింది. అయిపోయిన తర్వాత మరి కార్యక్రమానికి పురోహితులు వస్తారు, అర్చక స్వాములు, అంత కార్యక్రమం చేయించాలిగా. చేయించిన తర్వాత వాళ్ళకి దక్షిణ ఇవ్వాలా? సంభావన శివుడి దగ్గర లేదు. మరి ఆయన బోలాశంకరుడు కదా, ఏం చేశాడు ఆయన? ఆ ఇల్లు పట్టుకోమన్నాడు. అంటే ఏమాత్రం ఇది కావాలనే కోరిక లేనివాడు శివుడు. అందుకని ఆయన శివ. మనకన్నీ కావాలంటే నిలబెట్టండి, ఒత్తు నిలబెట్టండి. అర్థమైందా? కాబట్టి ఈ ప్రపంచంలో మనకి చాలా కోరికలు ఉండొచ్చు, అన్నీ తీరం. కానీ ఒక్క కోరిక ఉండి తీరాలి, అది తీరాలి. ఏంటంటే ఈ దేహం వదలగానే మనకు ఉండవలసిన కోరిక, మనం చేయవలసిన ప్రార్థన. ఒకసారి నమస్కారం మొదలుపెట్టి చెప్పండి. అనాయాసేన మరణం, అనాయాసేన మరణం, అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవనం. వాడు సెల్ల చూసుకుంటున్నాడు కెమెరా. అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవనం, వినా దైన్యేన జీవనం, అంతే తవ పాదచరణం దేహి మే పరమేశ్వర. ఈసారి వెనకాల పెద్ద శివుడిది పరివారంతో ఫ్లెక్సీ పెట్టండి. పాపం మొదటిసారి చేస్తున్నారు, ఇందులో దోషాలు వెతకండి. నాకు చాలా నమ్మకం ఉంది, వచ్చే సంవత్సరం ఈ కార్యక్రమం కిటకిటలాడిపోతూ ఉంటుంది. ఇంకా పెద్దవారిని పిలవండి, సగ ఏ తనిఖీల బారినో పిలవండి, మంచి మాటలు చెప్పించండి, పాటలు పాడించండి. మీ కార్యక్రమం విజయవంతమే, అనుమానం ఏం లేదు. ఈ వచ్చిన వాళ్ళందరూ వజ్రాలు, శివుడి పరివారం. ఇప్పుడు ఈ శ్లోకం అర్థం చెప్పాలిగా. ఏమనగాలి మనం? అనాయాసేన మరణం. ఎలా చనిపోవాలంటే, ఈరోజు మా అమ్మ పుట్టినరోజు అని చెప్పాను. మా అమ్మ లేదు, 8 ఏళ్ళు అయిపోయింది. ఈ విషయం మేము ఉండే దగ్గర ఒక అమ్మతో చెప్పాను. అంటే ఆవిడ అన్నారు, మా అమ్మ 2 ఏళ్ల క్రితం వెళ్ళిపోయింది, 7 సంవత్సరాలు బెడ్ మీద ఉంది అన్న. మా అమ్మ 10 రోజులే బెడ్ మీద ఉంది, ఎక్కువ చేయించుకోలేదు. ఆవిడ 7 ఏళ్ళు చేయించుకుందంట. సరే మీలాంటి కూతురు ఉంది, ఆవిడ భాగ్యం అని నేను అన్నాను. ఇక్కడ శ్లోకంలో మొదట్లో అయినదే అనాయాసేన మరణం. శివుడిని ఏమడుగుతున్నావు? అనాయాసేన మరణం అంటే ఏదో వీడియోలో చూశాను, టిఫిన్ ఏదో ఆర్డర్ ఇచ్చాడు హోటల్లో, అది వచ్చింది, ఇలా తినబోయాడంతే, దాని మీదే పడిపోయాడు. పోయాడు. ఆర్డర్ ఇచ్చింది, లోపలికి వెళ్ళలేదు, నోకలు చనిపోయినాయి అంటారు కదా, అలా చనిపోవాలి. అనాయాసైన మనం ఎవరితో చేయించుకోకూడదు. తర్వాత వినా దైన్యేన జీవనం అంటే ఎవరి ముందు చేయి చాచుకోదు. అలా. మూడోది ఏంటి? అంతే తమ పాదచరణం. స్వామి, ఈ శరీరం వదలగానే నీ దగ్గరికి వచ్చేయాలి నేను. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయన గురించి ఆలోచించాలిగా మనం, ఆయన గురించి ఆలోచించాలి కదా. ఒక ఆయనకి మాంసం అంటే చాలా ఇష్టం, 3 పూట్ల ఉండాల్సిందే. అది ఎవరి లక్షణం? అది ఒక వైల్డ్ యానిమల్ లక్షణం అది కదా.
కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? పాపం వీడు జొమాటోలో స్విగ్గీలో ఆర్డర్ ఇవ్వడం, వాడు తేవడం, కోడ్ చెప్పడం, పాస్వర్డ్ చెప్పడం, డబ్బులు ఇవ్వడం, ఇన్ని కష్టాలు ఎందుకురా, నువ్వు డైరెక్ట్గా తినేది కానీ అని పులిజన్మ ఇచ్చేస్తాడు. పులిజన్మ ఇచ్చేస్తే ఆర్డర్ ఇవ్వక్కర్లే, వండుకోక్కర్లే, డబ్బులు కట్టక్కర్లే, డైరెక్ట్గా పంజా విసిరావా తినేసావా. అలాగే కొంతమందికి 24/7 ఓన్లీ ఈటింగ్, పగల్లే రాత్రిలే. అదేదో చిన్నప్పుడు సినిమా వచ్చింది పరమడి సంధ్యారాగం, వాడు బియ్యం బస్తులు తినేస్తాడు. ఎరా 20 కేజీలు బియ్యం, నాన్న ఆకలేసి తినేసాను అంటాడు.